సౌందర్యలహరిలోని 21వ శ్లోకము. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం. అనువాద శ్లోకము. 6 చక్రములు దాటి అనంతవేగమున ఆదిత్య సుధాకరాగ్నులను మించు కాంతి ఆవృతమై అలరు సహస్ర పద్మపీఠి ఆధిక్యతగా రుద్ర విష్ణు బ్రహ్మగ్రంథుల ఆధిపత్యమునకు అధిష్ఠించి అలరు ఓ ఆది పరాశక్తి, నీ సాదాఖ్యకళను ఆధిక్యతాహంకారముక్తులై గొల్చి ఆత్మానంద స్రవంతులం దేలుదురమ్మా. తాత్పర్యము. ఈ శ్లోకంలో అమ్మ యొక్క 16వ కళ అయిన సాదాఖ్య కళను వర్ణిస్తున్నారు. 6 చక్రములు దాటి అనంత వేగమున ఆదిత్య సుధాకరాగ్నులను మించు కాంతి ఆవృతమై అలరు సహస్ర పద్మపీఠి అనగా 6 చక్రములను దాటి అనగా మూలాధార చక్రంలో జాగృతమైన చిచ్చక్తి మెరుపు తీగలా అత్యంత సూక్ష్మంగా తామర తూడులోని దారంలా సుషుమ్న నాడి ద్వారా ప్రయాణించి స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రాలను దాటి అనంత వేగమున ఆదిత్య సుధాకరాగ్నులను మించు కాంతి ఆవృతమై అలరు సహస్రపీఠి అనగా సూర్యుడు చంద్రుడు అగ్నుల కంటే అతిశయించిన వెలుగు ప్రవాహ శ్రేణులతో సహస్రార కమల పీఠములో చంద్రకళారూపంగా గోచరిస్తూ ఆధిక్యతగా రుద్ర విష్ణు బ్రహ్మగ్రంథుల ఆధిపత్యమునకు అధిష్ఠించి అలరు ఓ ఆదిపరాశక్తి అనగా విస్తృతమైన వెలుగు ప్రవాహ రూపంగా రుద్ర విష్ణు బ్రహ్మ గ్రంథులకు అధికారిణిగా సహస్రారాన్ని అధిరోహించి అలరారుతున్న ఓ ఆదిపరాశక్తి కాత్యాయని, నీ సాదాఖ్య కళను ఆధిక్యతాహంకారముక్తులై గొల్చి అనగా 6 కమలములకు పైన సహస్రార కమలంలో నీ యొక్క 16వ కళ అయిన సాదాఖ్య కళను. సాదాఖ్య కళ అంటే వివరణ చూద్దాం. ఇక్కడ చక్రములు అన్నా కమలములు అన్నా ఒక్కటే. కమలములు సహజంగా ముడుచుకొని ఉంటాయి. ఎప్పుడైతే సూర్యకిరణములు సోకి విచ్చుకుంటాయో అలా సాధన ద్వారా అమ్మ యొక్క చిచ్చక్తి కిరణములు సోకి 6 కమలములు విచ్చుకొని వాటికి పైన సహస్రారంలో అంటే మానవ శరీరంలోని మాడు భాగంలో మహాపద్మం విచ్చుకుంటుంది. అలా విచ్చుకున్న మహాపద్మంలో చంద్రకాంతి సమయగా ఉంటుంది. సమయ అంటే సమంగా సమానముగా వృద్ధిక్షయములు లేకుండా ఉంటుంది. వృద్ధిక్షయములు అంటే చంద్రుని కళలు పెరగడం తరగటం. కృష్ణపక్షము శుక్లపక్షము దీనికి ఆధారమైన స్థితి ఎప్పుడు అలాగే నిశ్చలంగా ఉండే అమ్మ యొక్క 16వ కళగా షోడశీ కళగా సాదాఖ్య కళారూపంగా భావన చేస్తూ ఆధిక్యతాహంకార ముక్తులై గొల్చి అనగా ఓ భవానీ, సాధకులు సాధన ద్వారా నాభిస్థానంలో ఉన్న స్వాధిష్టాన చక్రమున బ్రహ్మగ్రంథిని ఛేదించి మాయను తొలగించుకొని హృదయస్థానంలో ఉన్న అనాహత చక్రమున విష్ణుగ్రంథిని ఛేదించి నేను నాది నా అన్న భావనలను తొలగించుకుని కనుబొమల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రమున రుద్రగ్రంథిని ఛేదించి లయాదులను అధిగమించి సర్వత్రా సమభావనను దర్శించి ఉద్ధతిని పొంది సహస్రార కమలంలో ఆత్మ సమాగమము చేత పరిపూర్ణంగా వ్యక్తమగుచున్న నీకు ప్రణమిల్లి సిద్ధిని పొంది
ఆత్మానంద స్రవంతులం దేలుదురమ్మా అనగా జ్ఞానాగ్ని వలన కలిగిన ఆనందంతో జీవన్ముక్తులై చిదానంద స్థితిలో నిరంతరము అమృతధారలలో హంసల వలె తేలియాడుదురు తల్లి. ఈ సాదాఖ్య కళను అనన్య భక్తితో సాధన చేసి నిష్కాములై మాయా మాలిన్యమును తొలగించుకొని చిత్త సంస్కారము కలిగిన యోగీశ్వరులు, సిద్ధులు, పరమహంసలు, పరివ్రాజకులు మాత్రమే శుద్ధ చైతన్య స్వరూపిణిగా చంద్ర నిభాకాంతిని సహస్రార కమలంలో దర్శించగలుగుతారు.